హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ గారు కొంత ముఖ్యమైన సమాచారాన్ని, కీలక సూచనలు అయితే నిరుద్యోగ అభ్యర్థులకు చేయడం జరిగింది. ఆ వివరాలు అయితే చూద్దాం. ట్విట్టర్ ద్వారా సజ్జనార్ సార్ గారు ఈ సమాచారం అయితే తెలియజేశారు. అలాగే ఒక ప్రెస్ నోట్ రూపంలో కూడా టీజీఎస్ఆర్టీసీ ద్వారా విడుదల కావడం అయితే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు పత్రికల్లో వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరుగుతుంది. డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3035 ఉద్యోగాలకు సంబంధించి, అంటే ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలని మొత్తం 3 నియామక సంస్థల ద్వారా భర్తీ చేయనున్నారనమాట. అంటే కొన్ని పోస్టులని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా, మరికొన్ని పోస్టులని మెడికల్ బోర్డు ద్వారా, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా ఈ 3 సంస్థల ద్వారా ఈ 3035 ఉద్యోగాల భర్తీ అయితే చేపట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఈ ప్రతిపాదనలు అయితే పెట్టారు. ముఖ్యమంత్రి గారు ఆమోదం తెలిపిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారనమాట. ఇకపోతే ఆర్టీసీ ఎండీ సార్ గారు ఇక్కడ ఏం చెప్పారో చూసుకుంటే కన్నా, ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింకులను ఉద్యోగార్థులు నమ్మొద్దు, క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి వచ్చేసి టీజీఎస్ఆర్టీసీ నుంచి కానీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ నుంచి కానీ, మెడికల్ బోర్డు, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కానీ ఎటువంటి నోటిఫికేషన్స్ అయితే రాలేదన్నమాట. ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ ప్రతిపాదనలపైకి ఆమోదం తెలిపినట్లయితే ఆ 3 నియామక సంస్థల ద్వారానే అఫీషియల్ వెబ్సైట్స్లోనే నోటిఫికేషన్స్ వస్తాయండి. కానీ ఇక్కడ బయట సోషల్ మీడియాలో మాత్రం టీజీఎస్ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయని, ఇంత ఫీజు కట్టండి అనే పద్ధతిలో కొంత న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటువంటి న్యూస్ని ఎవరు నమ్మొద్దనేసి కూడా గౌరవ ఎండీ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. అఫీషియల్ వెబ్సైట్స్లో వచ్చినటువంటి లింక్స్ని మాత్రమే నమ్మండి. ఆ లింక్స్పై క్లిక్ చేసి మాత్రం మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సింది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సిందైతే ఉంటుందన్నమాట. ఇటువంటి దుర్వార్తలను ఎవరు నమ్మాల్సిన అవసరం అయితే ఉండదు. ఇకపోతే టీజీఎస్ఆర్టీసీ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ కూడా ఈ పద్ధతిలో రావడం జరిగింది. ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించినటువంటి కసరత్తును టీజీఎస్ఆర్టీసీ ప్రారంభించింది. 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింకులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు తదితర వివరాలను అందులో పేర్కొన్నారు. అవన్నీ ఫేక్. ఆ లింకులను ఉద్యోగార్థులు నమ్మొద్దు, క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేయొద్దని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది అనేసి ఒక ప్రెస్ నోట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇంకా అఫీషియల్గా ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.